అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. 6 గంటలకు గీజర్ ఆన్ చేస్తారు, 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 days అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక. 3-4 days వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు. ఏంటండి? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద ఇన్స్టిట్యూట్. You give me 15 days time. Why should I? Reasons I'll correct all. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ని మీరు ఫస్ట్ ఇయర్స్ ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days, దెన్ వై డోంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి? ఎలా? how you will allow the boys to go and clean the washrooms without informing anybody? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట, అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? శాలరీస్ కోసము మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. It is your responsibility to make them understand. The management should understand what are the problems. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? Why do you want to ruin their health? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? దారాలు, ప్లాస్టిక్ మూతలు, ఏమేమో కాక్రోచ్లు. This time I'm not going to stay.